నేను నాకు తర్వాత నేను అత్తమ్మ దగ్గరే ఉండిపోయానండి. అత్తమ్మ అన్నారు, మరి మీ వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావా, నా దగ్గరే ఉంటావంటే నేను అన్నాను, బైబిల్లో రూతు నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదా, నేను మిమ్మల్ని విడిచిపెట్టి నేను ధైర్యంగా ఆ మాట అయితే చెప్పలేకపోయాను. చుట్టూ నా వాళ్ళు ఉన్నారు, నేనేం చెప్తానా అని చూస్తున్నారు. నాకు ఇష్టం లేదు నేను వెనక్కి వెళ్ళిపోవటం, నా బిడ్డను తీసుకొని నేను వెనక్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆ టైంలో అత్తమ్మ, మరి నా దగ్గర ఉంటావా అంటే నేను మీ దగ్గరే ఉంటాను అత్తమ్మ, నేను విడిచిపెట్టి వెళ్ళను అన్నాను. నిజంగా ఆ టైంలో నన్ను ఒక తల్లిలాగా, ఒక తల్లి ఎలా ఆదరిస్తుందో నన్ను హత్తుకొని, నిజంగా రూతుని నయోమి ఎలా హత్తుకొని ఉంటుందో అలాగే నన్ను హత్తుకొని నన్ను చాలా జాగ్రత్తగా, నాకు ఎన్నో విషయాలు తెలియవండి, ఎలా ఉండాలో తెలియదు. యవనంలో ఉన్నాను, కనీసం నాకు ఒక 20 ఏళ్ళు కూడా లేవు. ఆ టైంలో చాలా లోకము చుట్టూ చూస్తే పరిస్థితులు బాగాలేదు. అలాంటి పరిస్థితులు అసలు నేను బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక తల్లిలాగా, నాకు ఆత్మీయ తల్లి, నాకు ఒక టీచర్, నాకు అత్తగారు నన్ను ఎంతగానో నన్ను హత్తుకొని నన్ను ఆదరించింది. అటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడు, నేను ఇక నాకెవరు స్నేహితులు లేరు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నా స్నేహితుడు నాకు భర్త, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదా, అందుకనే నా భర్త యేసయ్యే అని నేను ఆ చిన్న వయసులోనే దేవుడు నాకు అంత జ్ఞానం ఇచ్చాడు. ఉపవాసాలతోటి, ప్రార్థనలతోటి, బైబిల్ వాక్యంతో నా శరీరాన్ని నేను నలగొట్టుకొని, నేను ఒక స్త్రీని, ఒక మనిషిని అన్న సంగతి కూడా మర్చిపోయి నేను ఒక్కటే లోకంగా బ్రతికాను. నా దేవుడు నా భర్త, ఇదే నా లోకం. నాకు ఇంకొక లోకం లేదు. రెండో మనిషితో నేను మాట్లాడేదాన్ని కాదు, బయటికి వెళ్ళేదాన్ని కాదు, లోపలే ఉండేదాన్ని. అలా ఉంటున్న సమయంలో నిజం తర్వాత నా డబ్బు 3 భాగాలు చేశాను. ఒకటి పెద్ద కొడుకు ఒక భాగం, రెండో కొడుకు ఒక భాగం, నాకు కూడా ఒక భాగం. అయితే నా 3వ కొడుకు ఆయన దర్శనం చూశాను. నేను అతను చనిపోయినట్టు, పోస్ట్ మార్టం అవుతున్నట్టు, అలాగే పిచ్చి కాదని మేము వదిలేసాము, ఉపవాస ప్రార్థనలు లేము. అలాగే ఆయన గోదావరి స్నానానికి వెళ్ళి చనిపోయాడు. అప్పటికే ఆయన భార్య, ఒక చిన్న పాప కూడా ఉంది. వాళ్ళు కూడా కాపులే. అమ్మాయి తల్లిదండ్రులు అన్నారు, మరి వీళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అమ్మాయితో మా సంబంధం లేదన్నారు. అప్పుడు నేను అమ్మాయిని తీసుకుని వచ్చాను. కూతురుగా నేను చేర్చుకున్నా. ఒక 5 సంవత్సరాల నా దగ్గర ఉంది. తర్వాత ఒక పాస్టర్ ముందుకు వచ్చాడు, నేనే పెళ్లి చేశాను అమ్మాయికి. వివాహం చేసినప్పుడు నా కొడుకు అన్నారు, మరి చిన్నపిల్లని ఎవరు చూస్తారు, పెద్ద పిల్లని మనం చూస్తే చిన్నపిల్లని దేవుడు చూస్తాడు. అలానే కోడలు పెళ్ళైనాక ఆ అబ్బాయి కూడా మంచిగా చూసుకున్నాడు. మరి ఈ అమ్మాయి కూడా తండ్రిగా నిలబడ్డాడు. అతనికి కూడా ఒక కూతురు పుట్టింది. అక్క చెల్లెలు బాగుంటారు, భార్యాభర్తలు బాగుంటారు, వాళ్ళు సేవ చేస్తున్నారు.